నమస్కారం. వడ్డేపల్లి వెంకటేష్ గారు అని చెప్పేసి ప్రముఖ కార్టూనిస్ట్ అండ్ తెలంగాణలో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నారు ఆయన. నా ఫేస్బుక్ మిత్రుడు. ఆయన కార్టూన్స్ చాలా బాగుంటాయి. నా కుదిరే క్రితం ఈ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ సార్ ఉంది కదా, ఎన్నికల ప్రక్రియ సంబంధించి ఓట్లు ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ మొత్తం ఇది చేస్తున్నారు. అలా చేస్తున్న మూమెంట్లో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి సార్. ఈరోజు ఈనాడులో ఒక న్యూస్ వచ్చింది. అందులో ఒక తల్లి కొడుకు కలిశారు సార్, చాలా బాగుంది, చేయండి సార్ అని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా చేస్తానండి అన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ వేరే న్యూస్ అంటే మర్చిపోయారు. బట్ ఖచ్చితంగా అది ఇవ్వాలన్నమాట. రాజస్థాన్లోని భిల్వాడ జిల్లా జోగిదాపుర అని చెప్పేసి ఒక ఊరు. ఓకే, అక్కడ చునీదేవి రావత్ ఒక పెద్ద ఆవిడ. ఆమెకు పిల్లల్లో ఉదయ్ సింగ్ అని ఒక పిల్లాడు. ఇతను పని నిమిత్తం వచ్చేసి మన ఛత్తీస్గఢ్కి వెళ్ళాడు. అయితే పని చేస్తున్న మూమెంట్లో పాప అనుకోకుండా ఓ రోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అతను జ్ఞాపక శక్తి మర్చిపోయాడు. ఇంకా ఆడో బతికేస్తున్నాడు, ఇంకా అంతే బాగానే ఉన్నాడు, కానీ మనిషి గతం మర్చిపోయాడు. అక్కడ ఎక్కడో ఉన్నాడు బిడ్డ ఏంటని చెప్పేసి పాపం ఈ చునీదేవి రావత్తు అసలు వెతకని ప్లేస్ లేదు, కనిపించడం, అందరూ అడుగుతూనే ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, బిడ్డ కనిపించట్లా. ఆల్మోస్ట్ ఇక పాపం ఆమె వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పుడెప్పుడు దేవుడు పిలుస్తాడు అన్నట్టు చూస్తుంది. బట్ ఈలోపు తన బిడ్డ చూడాలనుకుంటాం. జీవన్ సింగ్ అని చెప్పేసి చిన్నప్పుడు ఉదయ్ సింగ్ పాఠాలు చెప్పిన పెద్ద ఆయన. అతను ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటూ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఏంటి ఓట్లు మొత్తం సరిచేస్తున్న మూమెంట్లో అతను డ్యూటీ ఒక చోట పడింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఉదయ్ సింగ్ని చూశాడు. సంవత్సరాలు గడిచిన గుర్తుపడతాడు కదా, గుర్తుపట్టాడు. అరే అబ్బాయి నువ్వు ఉదయ్ సింగ్ రా, ఏంటంటే నాకేం గుర్తురాట్లేదంటే అప్పుడు మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అదప్పుడు అంత అర్థమైంది. ఇక అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ ఊరు వచ్చాడు. ఊరు వచ్చాక బెల్వాడి జిల్లాలో ఈమె చున్నీదేవి రావత్తు ఆ ఉదయ్ సింగ్ చూసి గుర్తుపెట్టింది. అసలు ఇంక అప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ వల్ల జరుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ మన దేశంలో ఉన్నటువంటి ఈ బంగ్లాదేశీయులు పనికిమల స్క్రాప్ బ్యాచ్ ఎవరుతున్నారో మన భారతీయులు కానిటువంటి వాళ్ళని మొత్తం ఏరేస్తున్నారు. రాత్రి మొత్తం ఊలహోలు కలిగేసి వెళ్ళిపోతున్నారు. అండ్ దొంగోట్లు మొత్తం బయటపడుతున్నాయి. అండ్ దొంగ భారతీయులు, అసలు భారతీయులను వాడు యూజ్ చేయకూడదు, స్క్రాప్ గలు తేడాగలు మొత్తం బయటపడుతున్నారు. ప్రజాస్వామ్యానికి నిజంగా ఈ సార్ ఏవైతే కాంగ్రెస్ మిత్రపక్షాలంతా కూడా దాన్ని ఆపాలన్నారు. సుప్రీంకోర్టు మొత్తం చూసి కరెక్ట్గా ఉంది కదా, ప్రొసీడ్ అవ్వండి అని అన్నారు. దాని వాళ్ళు సైలెంట్. ఇంకా మమతా బెనర్జీ వచ్చి అల్లలాడిపోతుంది. ఎందుకంటే లక్షలు కదరా బాబు, ఏకంగా కోటికి పైగా దొంగోట్లు ఉన్నాయి అక్కడ. ఎవరంటే మొత్తం బయట కూర్చొని బ్యాచ్. సో దేశం కోసం అట్లా జరుగుతున్నాయా? ఇలా కొన్ని సందర్భాలలో కొంతమంది కలుసుకుంటూనే ఉన్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు వీళ్ళ. బట్ ఇది మాత్రం 40 సంవత్సరాల తర్వాత ఏకంగా ఒక మాస్టర్ గుర్తుపెట్టి తన స్టూడెంట్ని, అరే నువ్వేంటి ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి అని, నేను ఎవరు ఏంటి అతను అడిగితే మొత్తం డీటెయిల్స్ చెప్పి తీసుకెళ్ళి, ఇక ఆ వర్డ్ యూజ్ చేయలేకపోతున్నాను, బట్ దట్స్ ట్రూ. ఇక ఓన్లీ బిడ్డను చుట్టం కోసం బతికుంది అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. మొత్తాన్ని చూసింది ఇది అంటారు చూసారా, అమ్మ కల్మషం లేనటువంటి ఆ తల్లి కోరికని ఆ దేవుడే తీర్చాడు. అఖండ 2 సినిమా మీరు చూస్తే అందులో శివుడు వస్తాడు. అఖండ రావాలి, తలకొర పెడతాడు, శివుడు వస్తాడు. ఆ శివుడికి తలకొర పెట్టిన తర్వాత ఆమెకి ఇది అఖండ వాళ్ళ అమ్మ. దెన్ అఖండ వెళ్తూ ఉంటాడు. వెళ్తుంది అఖండ కాదు శివయ్య అని తెలిసి ఆమె ఆత్మ మరణం లేదు కదా, సో బాడీ కాలుతున్నది ఆత్మ పైన శివయ్య అని పిలిచింది. అప్పుడు ఆ శివుడికి ఆమెకు మధ్య అబ్బా డైలాగులు ఉంటాయి కదా, అద్భుతంగా ఉంటాయండి అసలు. మరి సినిమాని ఎవడు మిక్స్డ్ టాక్ తెచ్చాడో, సినిమాని ఎవడు ఫ్లాప్ అంటే నాకు అర్థం కావట్లేదు. అద్భుతం ఉంది అఖండ 2. తల్లికి బిడ్డకి సంబంధం, భక్తుడికి దేవుడికి సంబంధం, సనాతన ధర్మానికి ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి సంబంధం అద్భుతంగా చెప్పారండి. బాలకృష్ణ లాగా నాది సినిమాలో ఎప్పుడు నటించలేడు, అంత బాగా ప్రజెంట్ చేశారు. సినిమా చాలా మంది ఖచ్చితంగా ఇంటిలో పాది చూడండి.